వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఇప్పటికి వర్కౌట్ అయింది. సో ఫైనల్గా అందరికీ కుదిరిందని చెప్పి ఎక్కడికైనా వెళ్దామని, ఎక్కడికి వెళ్దామని అడిగితే మా బిట్టుగాడు వచ్చి, అరే వియత్నాం వెళ్దామా, వీసా ఫ్రీ అంట అని అడిగాడు. ఈలోపు మా పెద్ద మనిషి వచ్చి, అరే బిట్టు, మనం వియత్నాం కాదు కదా, మన బడ్జెట్కి వైజాగ్ కూడా వెళ్ళాము. సో బెటర్ వైజాగ్ కాలనీ అని ఒక ప్లేస్ ఉంది, అది హైదరాబాద్కి 120 కిలోమీటర్స్లో ఉంది. సో అక్కడికి వెళ్దాం అన్నారు. సరే అని మేము స్టార్ట్ అయ్యాం. చలో వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, పైన మబ్బులతో ఆకాశం. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు బయట ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు వైజాగ్ కాలనీ ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయేమో. సో అక్కడికి వెళ్ళాక అక్కడ లోకల్ పీపుల్ని అయితే మేము అడిగాం, అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఏంటి అని. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే 1967 ఆ టైంలో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ. సో అది కన్స్ట్రక్ట్ చేయడానికి కొంతమంది అయితే వైజాగ్ నుండి, అలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి, అక్కడ నుండి ఇక్కడికైతే వలస వచ్చారంట. సో వన్స్ ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక చాలామంది అక్కడే సెటిల్ అయిపోయారంట. ఇంకా దూరంగా కొండలు చూడడం చుట్టూ ఉన్నాయి. మీరు ఒక నేచర్ లవర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో, మీకు ఇది అంతా ఆన్ ద వేలో కనిపించేస్తుంది. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. మొత్తం 90% జర్నీ అంతా ఇలా చెట్ల మధ్యలోంచి, పొలాల మధ్యలోంచి ఉంటుంది మీరైతే చూడొచ్చు. బాగుంది కదా. అక్కడక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు, పెద్దవి కూడా లేవు. చూడొచ్చు కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఇల్లులు అక్కడక్కడ ఉన్నాయి. ఇదనే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఊర్లు అన్నిటిలో కూడా చాలా చిన్న చిన్న ఇల్లులే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు శివుడి స్టాచ్యూ. ఇది ఈ ఏరియాలో బాగా ఫేమస్ అంట. ఇటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గర ఆగే వెళ్తున్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. సో మన ఫైనల్ డెస్టినేషన్ అయితే దగ్గరికి వచ్చాము. సో దగ్గరికి వచ్చే కొద్దీ మీకు తెలిసిపోతూ ఉంటుంది, మొత్తం కొండలు దగ్గర అవుతూ ఉంటాయి, వాటర్ ఫ్లో కూడా ఎక్కువ చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైపోతూ ఉంటుంది దగ్గరికి వచ్చేసరికి. ఇది చూడమా స్లోమో గుట్ట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవిగో ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్స్లోనే బోటింగ్ చేస్తారంట. ఆ బోట్లో 8 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చంట. సో ఇక్కడ నుండి ఒక ఐలాండ్కి తీసుకెళ్తారంట. మనం ఇక్కడే ఫుడ్ కుక్ చేయించుకుని ఆ ఐలాండ్కి వెళ్ళి ఆ ఐలాండ్లో ఫుడ్ తినేసి రావచ్చు. అక్కడే కొన్ని మంచి వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు వెళ్తామని మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఒక్కసారి ఆ వ్యూ చూడమో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది నిజంగా, చాలా ప్లెజెంట్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఎవరైనా వస్తే కనుక ఒక వర్త్ ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.
ఫిషెస్ అయితే అక్కడే వాళ్ళు పట్టి తీసుకొస్తున్నారు మామ. ఇక్కడ ఫిషెస్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి, చాలామంది ఉంటారు. మీకు ఫ్రెష్గా అక్కడే వాళ్ళే కుక్ చేసి పెడతారు. ఇక్కడ 1 కేజీ వచ్చేసి 100 రూపీస్కి వచ్చే ఉన్నాయి, 200కి వచ్చే ఉన్నాయి. మేమైతే 200 రూపీస్ తీసుకున్నాం. వాళ్ళే ఏమేం కావాలని అడుగుతారు. మేమైతే ఫ్రై అండ్ పులుసు చేయించుకున్నాం. కాసేపు అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టేశారు. మేము అలా బయటకు వెళ్ళి వచ్చి కాసేపు అంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి వాళ్ళు రెడీ చేసి ఉంచారు. వచ్చాక తినేసాం. ఈ ఎండ అయితే చాలా టూ మచ్గా ఉంది మామ. అసలు అక్టోబర్ మంత్లోనే ఇంత ఎండ ఉందంటే ఏ మేలోనో ఏప్రిల్లోనో వచ్చామంటే ఫినిష్, అస్సలు ఉండలేము మామ, చెప్తున్నాను. సో అసలు మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ బోటింగ్ అయితే క్లోజ్లో ఉంది మామ. లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక అబ్బాయి ఎవరో వాటర్లో పడి చనిపోయాడంట. సో అప్పటి నుంచి క్లోజ్లో అయితే ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదంట. సో అదొక్కటి డిసప్పాయింట్ అయ్యాము మామ బాగానే. అదొక్కటి తప్పితే ఓకే, మిగతాదంతా బాగానే ఉంది. బోటింగ్ కూడా ఉండుంటే బాగుండేది. లంచ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మామ. వచ్చేటప్పుడు దారిలో ఆకాశంలో ఏదో తిమింగళంలాగా పందిలాగా ఏదో కనిపిస్తే మా వాళ్ళు వీడియో తీశారు. ఈ ఎండకైతే తట్టుకోలేక వెళ్ళే దారిలో టీ టైం ఉంటే ఆగాము. అక్కడ ఏదో చిల్లు బాదం అని ఉంటే చిల్లుగా ఉంటుందని తీసుకున్నాం. తర్వాత తెలిసింది మా పాకెట్లకి చిల్లని, అస్సలు బాగాలేదు మామ. పాడేసి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అంత కష్టపడి ఆ బోటింగ్ కోసం ఎక్కడి వరకు వచ్చామో తీరా చూస్తే బోటింగ్ ఏమో క్లోజ్లో ఉందన్నారు. సో మీరు వెళ్ళే ముందు, ఒకవేళ వెళ్ళేలా ఉంటే వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాక అప్సెట్ అవ్వకూడదు కదా. సో వర్తే, బట్ ఏంటంటే ఆ బోటింగ్ కూడా ఉంటుంటే వేరే లెవెల్లో ఉందను. సో ఫైనల్లీ ఒక చోట అయితే ఆగి సన్సెట్ చూసుకుని వెళ్ళాము. సన్సెట్ అయితే చాలా బాగా అనిపించింది, మంచి వ్యూ వచ్చింది, మీరు చూడొచ్చు ఇక్కడ. అయితే వీడియో ఇక్కడతో అయిపోలేదు మామ, ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఇంటికైతే సేఫ్గా వెళ్ళిపోయాం, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పి కార్ తీసుకుని బయటికి వెళ్ళాము. ఇదిగో బయటకు వచ్చాక ఇదిగో జరిగింది ఇది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సెల్ఫ్ డ్రైవ్ కార్స్లో రెంటల్కి తెచ్చుకున్నాం. సో మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అది స్క్రాచ్ పడిపోయింది. సో వాడికి చెప్తే వాడు చాలా ఎక్కువ కాస్ట్ వేస్తాడని చెప్పేసి మేమే అప్పటికే టైం 9 అయింది. ఒక చోటుకి వెళ్ళి డెంటింగ్ వాళ్ళని బ్రతిమాలుకుంటే వాళ్ళు చేస్తాను తీసుకొచ్చుకోమన్నారు. ఇదిగో ఫైనల్గా అక్కడికక్కడే వర్క్ చేయించేసాము. అది దగ్గర దగ్గర 3 to 4 hours. అసలే దివాళీ నైట్ మావ, అసలు అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి, వీళ్ళు ఒక్కళ్ళది ఓపెన్లో ఉంది. వాళ్ళని కూడా బ్రతిమాలుకుంటే చేస్తామన్నారు. కాస్ట్ ఎక్కువ చెప్తారనుకున్నాం, కానీ బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఓకే రీజనబుల్. వాళ్ళు వీళ్ళు సిమిలర్గానే చెప్పారు, ఎక్స్ట్రా అయితే ఏం చెప్పలేదు. మేము వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి నైట్ 8:30, 9 అరౌండ్ అయింది మామ. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 12 దాటింది. పాపం 12 దాటే వరకు కూడా వాళ్ళు మా గురించే వెయిట్ చేసి వర్క్ చేశారు. ఆ టైంలో వర్క్ చేయడం ఎక్కువ, అందుకే మేము కూడా పెద్దగా ఏం బేరం ఆడలేదు. మేము చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల దగ్గర దగ్గర 7,000 అయితే వేస్ట్ అయ్యాము. అప్పటికే అనుకుంటానే ఉన్నాము నైటే తీసుకెళ్ళి ఇచ్చేద్దాం కారు, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. సరేలే బయటికి వెళ్ళి వచ్చాక ఇచ్చేద్దాం అని చెప్పేసి బయటికి అయితే వచ్చాం. మార్నింగ్ టు ఈవినింగ్ దగ్గర దగ్గర 350 to 400 kilometers అరౌండ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వచ్చాం. అయినా సరే దానికి ఒక చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. జస్ట్ అలా పక్క సందులోకి వచ్చాము అంతే, దానికి డ్యామేజ్ అయిపోయింది. అది కూడా దివాళీ రోజు, ఫెస్టివల్ రోజు. ఆ మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి. బాగానే చేశారు మామ. పెయింట్ అయితే స్ప్రే చేస్తున్నారు, చూసారు కదా స్టార్టింగ్కి ఇప్పటికీ డిఫరెన్స్. మొత్తం బాగానే కవర్ చేస్తారు మామ చేయడం అయితే. వీళ్ళకంటే ముందు ఒక 2-3 కనుక్కున్నాము. వాళ్ళు ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు, బట్ అందరూ కూడా అరౌండ్ 8,000, 10,000 అవుద్దని అన్నారు. సో వీళ్ళు రీజనబుల్గానే చేశారు. దగ్గర దగ్గర ఒక 7K తీసుకున్నారు అండ్ అప్పటికప్పుడు మనకి చేసి ఇచ్చేశారు. సో ఓకే, వర్త్.
సో ఫైనల్లీ ఇలా తయారు చేసి ఇచ్చారు మామ. పర్లేదు బాగానే కవర్ చేస్తారు. వాడు తీసుకునేటప్పుడు కొంచెం పట్టి పట్టి చూశాడు మామ, కానీ లేదులే కనిపెట్టలేదు. సరే మళ్ళీ కలుద్దాం మరి. ఈ లోపు నువ్వు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసామా?